హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 2లో మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి నెక్స్ట్ మేము మురుదేశ్వర్ టెంపుల్కు వెళ్తున్నాము. ఈ టెంపుల్ కూడా టైమింగ్స్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 వరకే ఉంటుంది. మళ్ళీ 3 o'clock ఓపెన్ చేస్తారు. మేము ఎగ్జాక్ట్లీ 1 o'clock రీచ్ అయ్యాము. సో 2 hours వెయిట్ చేసి ఇక 3 o'clock ఓపెన్ చేసినాక దర్శనం చేసుకొని వచ్చినాము. లోపల మనకు మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి ఇన్సైడ్ మేము ఏమో వీడియోస్ తీయలేకపోయాము. ఇక్కడ మనకు లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి మనని 19th floorకు తీసుకెళ్ళి అక్కడ నుండి మొత్తం వ్యూ పాయింట్స్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ లిఫ్ట్కి వచ్చేసి ఒక పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. పైన నుండి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనకి ఈ టెంపుల్ చుట్టూ మొత్తం సముద్రమే ఉంటుంది కాబట్టి మనం ఈ టెంపుల్ నుండి ఎటు సైడ్ చూసినా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గార్డెనింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇటు నుండి మనం ఎక్కడ చూసినా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. గ్రీనరీగా ఉంటుంది. ప్లస్ స్కై బ్లూ కలర్లో మొత్తం చూడడానికి కళ్ళకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో దర్శనం అయిపోయినాక మేము ఇక్కడ నుండి బ్యాక్ వాటర్ బోటింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ బ్యాక్ వాటర్ బోటింగ్ అన్నది మనకు గోకర్ణ నుండి మురుదేశ్వర్కి వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట. సో మనం దర్శనం అయిపోయినాక రిటర్న్ వచ్చేటప్పుడు అది కూడా మనం విజిట్ చేసుకొని రావచ్చు. మేము సో ఫైనల్గా ఇప్పుడు బ్యాక్ వాటర్ బోటింగ్కు రీచ్ అయిపోయాము. ఈ బోటింగ్ వచ్చేసి మనకు రేట్ వైజ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ 1200 ఉంటుంది, 1800 ఉంటుంది, 2200 ఉంటుంది. అది బేస్డ్ ఆన్ మనకు డిస్టెన్స్ బట్టి తీసుకుంటున్నారనమాట. దాంట్లో వచ్చేసి వాళ్ళు ఒక కేరళ లొకేషన్, తర్వాత ఒక లోటస్ ఫ్లవర్ లొకేషన్ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని డివైడ్ చేసి ఉన్నారు. మేమైతే 2 లొకేషనే తీసుకున్నాము. కేరళ లొకేషన్ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మనకు ఒక పెద్ద బోట్ ఇచ్చేస్తారు. సో ఎంతమంది అయినా మనం ఆ ఒక్క బోట్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట. వీరు ఎవరిని ఎక్కించుకోరు. సో దానివల్ల మనకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఇది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనకు 2 సైడ్ చూస్తే కోకోనట్ చెట్టు మాత్రమే ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. సో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ లొకేషన్ చెప్తాను. సో ఈ అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళు ఇంత మనకు తీసుకుపోయి చూపించడం అయితే నేను చాలా తక్కువ అనే చెప్తాను. మాకు ఎందుకంటే 1800 ఛార్జ్ చేస్తారు. మనకు 1 hour పడుతుంది టోటల్గా. ఈ కేరళ లొకేషన్ అయితే అదిరిపోయిందనే చెప్తాను. మనని ఇక్కడ తీసుకుపోయి ఒక 1/2 hour వదిలేస్తారు. సో ఎన్ని ఫొటోస్ కావాలన్నా ఎన్ని వీడియోస్ కావాలన్నా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుండి నెక్స్ట్ మనల్ని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి తీసుకెళ్తున్నారనమాట. సో ఈ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మేము సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి సో ఇక్కడ మేము సన్సెట్ కూడా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో గోకర్ణ వస్తే తప్పకుండా ఈ బ్యాక్ వాటర్ బోటింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలనే చెప్తాను. ఈ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఇంత మంచి బోటింగ్ మళ్ళీ మనకు ఎక్కడ దొరకదని చెప్తాను నేను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు అనిపించింది మాకు. చాలా చాలా బాగుందనమాట. సో ఇక్కడ నుండి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే గోవాకి వెళ్తున్నాము. సో గోవా వచ్చేసి ఇక్కడ 120 kilometers ఉంటుంది. సో మేము ఈవినింగ్ స్టార్ట్ అయితే అరౌండ్ 11 o'clock అట్లా గోవాకి రీచ్ అయిపోయాము. లేట్ నైట్ కాబట్టి మాకు రూమ్ అయితే దొరకలేదు. సో ఎట్లనో తిరిగి రూమ్ దొరకపట్టుకొని నెక్స్ట్ మేము బాహా బీచ్కి వచ్చాము. ఇది ఫస్ట్ టైం నేను మిడ్ నైట్లో బాహా బీచ్ ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. అరౌండ్ 12:30 1 o'clock అట్లా బాహా బీచ్కి వచ్చాము. ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. బట్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్స్, ఈ బీచ్, ఇవి అన్నీ నైట్ టైంలో బీచ్ ఎక్స్ప్లోర్ చేయడం అన్నది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. సో దిస్ ఈస్ అవర్ సెకండ్ డే టూర్ అండి. సో మీకైతే మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.